పరాక్రమంతుడగు విక్రమాదిత్యుడు వెంటనే ఆ వటవృక్షంపైకి పోయి మరలా బేతాళుణ్ణి పట్టి బంధించి తన వీపుపైన కట్టుకొని ముని వద్దకు వచ్చుచుండగా బేతాళుడు రాజునుద్దేశించి, ఓ విక్రమాదిత్య మహారాజా, నేనొక ఆశ్చర్యమైన కథ చెప్తాను, వినుము. విశ్వావసుడు అను ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు వేదశాస్త్రములను బాగా చదివాడు. అతనికి లేక లేక ఒక పుత్రిక జన్మించింది. ఆ పుత్రిక పెరిగి కన్యగా మారింది. ఆమె చాలా సుందరంగా అందంగా ఉండేది. తల్లిదండ్రులు ఆమెకు తగిన వరుని చూసి ఆమెకు వివాహము చేయదలచవలసి నిశ్చయించుకున్నారు. ఇట్లుండగా వారి ఇంటికి 3 అందమైన బ్రాహ్మణ యువకులు వచ్చి ఆ కన్య యొక్క అందచందములను చూచి ముద్గులై ఆమెను వివాహమాడగోరిరి. తాము నేర్పిన విద్యలన్నీ గూర్చి విశ్వావసునికి చెప్పుకొనిరి. విశ్వావసుడు 3 యువకులను పరీక్షించి ఆ 3 సమర్థులే అని దృఢపరుచుకొని వారిని చూచి, మీ 3 మాకు నచ్చినారు, కావున మీలో ఎవరు మా కన్యనిచ్చి వివాహమాడ చేయాలో మేము నిశ్చయించుకోలేకున్నాము. మీ 3 ఆలోచించుకొని మీలో ఒకరు మా కన్యను వివాహమాడుటకు సమ్మతించిన ఎడల వివాహము చేయదుము అని చెప్పినారు. ఆయన మాటలు విని వారా కన్యపై గల మోహముచే ఒకరినొకరు అంగీకరించక తగుపడి దుర్భాషలాడుకొని విశ్వావసుని వద్దకు వెళ్ళి, అయ్యా, మేము దూరదేశమునకు పోవుచున్నాము. అచ్చట మా తగు తీర్చుకొని ఒక అంగీకారానికి వస్తాము. మేము తిరిగి వచ్చినంత వరకు ఈ కన్యని వేరే ఎవరికి ఇచ్చి వివాహము చేయవద్దు అని కోరిరి. విశ్వావసుడు అందుకు అంగీకరించగా వారు దూరదేశమునకు పోయిరి. ఆ విధంగా వెళ్ళిన యువకులు చాలా కాలం వరకు తిరిగి రాలేదు. ఈలోపు ఏదో కారణం చేత ఆ కన్య మరణిస్తుంది. తల్లిదండ్రులు ఆ కన్య శవమును శ్మశానానికి తీసుకుపోయి దహన సంస్కారాలు గావించి ఇంటికి వస్తారు. దూరదేశమునున్న ఆ బ్రాహ్మణ యువతులకి ఎట్లాగో ఈ మరణవార్త తెలుస్తుంది. అంతటా వారు 3 ఆ గ్రామమునకు వచ్చి ఆమెను దహనము చేసిన స్థలములో మిక్కిలి దుఃఖించి, తరువాత వారిలో ఒకడు ఆ కన్య యొక్క బూడిదను తీసి తన శరీరమంతా పూసుకొని ఆ శ్మశానంలోనే కాచుకొని ఉండిపోతాడు. మరి ఒకడు ఆ కన్య యొక్క అస్థికములను తీసుకొని కాశీకి వెళ్తాడు. 3వ వాడు ఆమె యందు అధిక మోహం వలన ఏమి చెయ్యాలో తోచక పిచ్చివాని వలె పరదేశాలకు పోయి తిరుగుతూ ఉంటాడు. అతడు అట్లా తిరుగుతున్నప్పుడు ఒక యోగి తన యొక్క ఉన్న మంత్రదండము మరియు తన వద్ద ఉన్న పుస్తకంతో ఒక చనిపోయిన వ్యక్తిని బ్రతికించుట గమనిస్తాడు. అది తెలుసుకొని ఎట్లా అయినా బ్రాహ్మణ స్త్రీని కూడా బతికించాలని తలచి యోగి నిద్రపోతున్నప్పుడు అతని మంత్రదండము పుస్తకము దొంగలించి వెంటనే శ్మశానం వద్దకు తిరిగి వస్తాడు. అదే సమయంలో గంగా స్నానానికి వెళ్ళిన బ్రాహ్మణ యువకుడు కూడా అక్కడికి వస్తాడు. మరి ఒకడు ఆ కన్య యొక్క బూడిదను శరీరమంతా పూసుకొని అచ్చటే ఉన్నాడు. పుస్తకము తెరిచి మంత్రదండంతో ఆ బూడిద పైన కొన్ని మంత్రాలు చదవగా తిరిగి ఆ బ్రాహ్మణ కన్య బ్రతుకుతుంది. ఆ బ్రాహ్మణ కన్య బ్రతికిన తర్వాత ఈ 3 మళ్ళీ నేను వివాహం చేసుకుంటానంటే నేను వివాహం చేసుకుంటానని ఎంతో గొడవ పడతారు. విక్రమాదిత్య, ఈ బ్రాహ్మణ కన్యని ఎవరికి ఇచ్చి వివాహం చేయుట తగును? సమాధానం చెప్పుము. నీకు జవాబు తెలిసి కూడా సమాధానం చెప్పలేదంటే నీ తల 1000 వక్కలవును. అప్పుడు విక్రమాదిత్యుడు సుదీర్ఘముగా ఆలోచించి, అస్థికములను గంగకు తీసుకెళ్లిన వాడు కొడుకుతో సమానము, అట్లే మంత్రదండముతో తిరిగి బ్రతికించిన వాడు తండ్రితో సమానము. కానీ బూడిద రాసుకొని శ్మశానం వందు తిరుగువాడే ఆమెకు తగిన భర్తయగును అని సమాధానమిచ్చిన దానికి బేతాళుడు సంతోషించి, ఏది ఏమైనా నువ్వు నోరు విప్పినావు కనుక నేను మరలా తిరిగి వటవృక్షమునకు పోయి తలకిందులుగా వేలాడేదా అంటూ తిరిగి దుర్రున వెళ్ళిపోయెను.